సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. డీజిల్ ట్యాంకర్ హజ్ యాత్రికుల బస్సును ఢీకొనడంతో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 40 మందికి పైగా హజ్ యాత్రికులు దుర్మరణం పొందారు. సజీవ దహనమయ్యారని ప్రధానంగా చెప్పాలి. దీంట్లో ఎక్కువగా భారతీయులే ఎక్కువగా ఉన్నారు. దాంట్లో మహిళలు, చిన్నారులు ఉన్నారు. అయితే తెలంగాణకు చెందిన హజ్ యాత్రికులు ఎంతమంది ఉన్నారు, ఎటువంటి చర్యలు చేపడుతున్నారు, తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి ఆదేశాలు జారీ చేసింది, దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన ఢిల్లీలో ఉన్న కోఆర్డినేషన్ సెక్రటరీ గౌరవ్ ఉప్పులు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్, సౌదీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. దాంట్లో భారతీయులే అత్యధికంగా చనిపోయారని చెప్తున్నారు. అంటే హైదరాబాద్కు చెందిన వారు ఎంతమంది ఉన్నారు, ఎటువంటి చర్యలు చేపడుతున్నారు గుర్తించేందుకు? ఈరోజు మార్నింగ్ మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. చాలా అన్ఫార్చునేట్ యాక్సిడెంట్ సౌదీ అరేబియాలో అయింది. అది మదీనా దగ్గరలో ఇక్కడ బసర్ ప్లేస్ అని అంటున్నారు. సో అక్కడ బస్ యాక్సిడెంట్ అయింది. ఆయిల్ ట్యాంకర్తో క్లాష్ అయ్యి ఒక బస్ యాక్సిడెంట్లో చాలామంది చనిపోయారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది ఇన్ఫర్మేషన్ రాగానే హైదరాబాద్ సీఎం ఆఫీస్ యాక్టివేటెడ్ ద హోల్ సిస్టమ్ అండ్ దెన్ సీఎం ఆఫీస్లో కంట్రోల్ రూమ్ ఓపెన్ చేయడం జరిగింది. చీఫ్ సెక్రటరీ గారు మొత్తము ఆ సిచ్యుయేషన్ రివ్యూ చేసుకోవడం జరిగింది. మార్నింగ్ మాతో ఆర్సీ గారితో సెక్రటరీ కోఆర్డినేషన్ మా అందరితో మాట్లాడారు. యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఆనరబుల్ సీఎం వీ హ్యావ్ ఓపెన్డ్ ఇమీడియట్లీ కంట్రోల్ రూమ్ ఇక్కడ ఢిల్లీలో మన ఆర్సీ ఆఫీస్లో కంట్రోల్ రూమ్ ఒకటి ఓపెన్ చేశాము. అట్లాగే హైదరాబాద్లో కూడా ఒక కంట్రోల్ రూమ్ ఓపెన్ చేయడం జరిగింది. సో ఇమీడియట్గా మేము మార్నింగే మాకు ఇన్ఫర్మేషన్ రాగానే ఇమీడియట్గా ఫస్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ మాట్లాడాము. అక్కడ కన్సర్న్ సెక్రటరీ గారు, అడిషనల్ సెక్రటరీ, డైరెక్టర్ జేఎస్ అందరితో మరి మాట్లాడి వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళు కూడా ఆ టైంకి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారు. వాళ్ళు రియాద్ అండ్ జెదాలో ఉన్నటువంటి మన మిషన్స్తో టచ్లో ఉన్నారని మాకు తెలిసింది. ఇమీడియట్గా మేము కూడా నంబర్స్ తీసుకొని హైదరాబాద్ మా కంట్రోల్ రూమ్ టీమ్స్, అట్లాగే ఇక్కడ మా ఆర్సీ ఆఫీస్ టీము మేము కూడా ఇమీడియట్గా మరి జెదా కౌన్సిలర్ జనరల్ మన కౌంటర్ పార్ట్స్ ఎవరు ఉన్నారు, మన ఆఫీషియల్స్, ఇండియన్ ఆఫీషియల్స్ ఇన్ జెదా, ఇండియన్ ఎంబసీ ఇన్ జెదా, వాళ్ళతో టచ్లో ఉన్నాము. వాళ్ళు కూడా ఇన్సిడెంట్ దగ్గరికి, స్పాట్ దగ్గరికి టీమ్స్ని ఇమీడియట్గా అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ బాడీస్ ఆర్ అరౌండ్ 45 అని నంబర్స్ ఇప్పుడు ఇంకా వాళ్ళు కన్ఫర్మేషన్ చెప్తారు. నేషనాలిటీ అండ్ వాళ్ళ ఈ చనిపోయిన పర్సన్స్ దే ఆర్ ఫ్రమ్ విచ్ స్టేట్ అనేది కూడా ఇప్పుడు కన్ఫర్మేషన్ చేస్తున్నారు. టీమ్స్ ఆర్ వెరిఫైయింగ్ ద విజాస్, but it seems they are from unfortunately they are Indians and from Telangana. So that is the ఇప్పటిదాకా ఉన్నటువంటి మనకు సమాచారం. సో ఏంటంటే అక్కడ మొత్తము చీఫ్ సెక్రటరీ సార్ కంట్రోల్లో యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఆనరబుల్ సీఎం దట్ టీమ్ అక్కడ మనకు ఐఎఫ్ఎస్ ఆఫీషియల్స్, ఐపీఎస్ అండ్ ఐఎస్ మనకు ఆఫీషియల్స్ ఎవరు ఉన్నారు వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళ కౌంటర్ పార్ట్స్ అక్కడ మాట్లాడుతున్నారు సౌదీ అరేబియాలో. ఎందుకంటే చాలామంది ఆఫీషియల్స్ అక్కడ కూడా మన వాళ్ళు పోస్టెడ్ ఉన్నారు. అండ్ దెన్ మన ఆనరబుల్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు ఇమీడియట్గా ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీలో మన కీర్తి సింగ్ సార్తో ఎంఓఎస్ ఎక్స్టర్నల్ అఫేర్స్ వారితో మాట్లాడటం జరిగింది. కీర్తి సింగ్ సార్తో శ్రీధర్ బాబు గారు మాట్లాడి ఇమీడియట్గా ఏంటంటే మాకు మొత్తము ప్లీజ్ హెల్ప్ అస్ అనేది దట్ ఫెసిలిటేట్ దట్ కైండ్లీ టేక్ కేర్ ఆఫ్ ద వాట్ ఎవర్ ఈజ్ క్యాన్ బి బెస్ట్ డన్ ఫ్రమ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ అని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రిక్వెస్ట్ చేయడం జరిగింది స్టేట్ గవర్నమెంట్ తరఫున. అట్లాగే ఇక్కడ లోకల్ లెవెల్లో హైదరాబాద్ లెవెల్లో మరి కొంతమంది ట్రావెల్ ఏజెంట్స్ ఉన్నారు. వాళ్ళు కూడా చెప్తున్నారు అరౌండ్ 45 మెంబర్స్ వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇస్తున్నారు దట్ ఎక్కడెక్కడి నుంచి ఉన్నారని. మోస్ట్లీ దే ఆర్ ఫ్రమ్ తెలంగాణ అనేది ట్రావెల్ ఏజెంట్స్ కూడా అంటున్నారు. కాబట్టి హైదరాబాద్ కంట్రోల్ రూమ్ ఈజ్ ఇన్ టచ్ విత్ ట్రావెల్ ఏజెంట్స్ అండ్ రిలేటివ్స్ ఆఫ్ ద పీపుల్ హూ సీమ్ టు హ్యావ్ డైట్ ఫ్రమ్ తెలంగాణ. ఇక్కడ ఢిల్లీలో మేము ఏం చేశామంటే ఇక్కడ ఆర్సీ గారు శశాంక్ సార్ మా అందరితో రివ్యూ చేశారు. అట్లాగే మా టీమ్స్ ఎంఈఏకి పంపడం జరిగింది. ఎందుకంటే ఎంఈఏలో కూడా కంట్రోల్ రూమ్ ఓపెన్ చేశారు. జెదాలో కంట్రోల్ రూమ్ ఉంది, రియాద్లో కంట్రోల్ రూమ్ ఉంది, హైదరాబాద్లో ఉంది, ఢిల్లీలో ఉంది. అట్లాగే మా ఆఫీస్లో ప్లస్ ఎంఈ ఆఫీస్లో కూడా కంట్రోల్ రూమ్ ఉంది. సో మా టీమ్స్ని అక్కడికి పంపడం జరిగింది మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ రాగానే మేము హైదరాబాద్కి పంపాలి. సో వాట్ బెస్ట్ ఎఫర్ట్స్ హ్యావ్ టు బి టేకన్ in this unfortunate incident we will take up as per the instruction of government of Telangana. We are on the job. ట్యాంకర్ డ్రైవర్స్ మినహా మిగతా వారందరూ కూడా సజీవ దహనమయ్యారంటున్నారు. అంటే హైదరాబాద్కు చెందిన ఎంతమందిని గుర్తించారు, ఎంతమంది ఉన్నారనుకుంటున్నారు? అంటే ఇప్పుడు వెరిఫికేషన్ అఫీషియల్గా, అన్అఫీషియల్గా ట్రావెల్ ఏజెంట్స్ చెప్తున్నారు 45, బట్ అఫీషియల్ వెరిఫికేషన్ జెదాలో ఇప్పుడు ఆ ప్యాసింజర్ డీటెయిల్స్ అన్ని వచ్చినాయి. అండ్ ఈ డెడ్ బాడీస్ చార్డ్ ఉన్నాయి, అంటే బియాండ్ ఐడెంటిఫికేషన్ ఉన్నాయట. అండ్ దెన్ 3 హాస్పిటల్స్కి డివైడ్ చేశారు.
అట్లా బాడీస్ని పంపడం జరిగింది. వాళ్ళ డీటెయిల్స్ మరి గ్యాదర్ చేసేసి వెరిఫికేషన్ ఇప్పుడు నడుస్తుంది. సో అరౌండ్ 40-45 మెంబర్స్. బట్ హౌ మెనీ ఆర్ ఫ్రమ్ తెలంగాణ అనేది మనకు షార్ట్లీ వీ విల్ గెట్ టు నో ద అఫీషియల్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ ఎంఈఏ. ఆ అఫీషియల్ కన్ఫర్మేషన్ రాగానే మీకు చెప్తాము. మినిమం గుర్తించారా ఎంతమంది? నో. సో దే ఆర్ ఆన్ ద జాబ్. అఫీషియల్ కమ్యూనికేషన్ ఎంఈఏ నుంచి ఇంకా మాకు రావాలి. అన్అఫీషియల్గా ఇందాక నేను చెప్పింది ఏంటంటే ట్రావెల్ ఏజెంట్స్ ద్వారా కానీ అదర్ సోర్సెస్ కానీ మనకు అక్కడ ఉన్నటువంటి తెలుగు కమ్యూనిటీతో టచ్లో ఉన్నాము. హైదరాబాద్ టీమ్స్ ఆర్ ఆల్సో ఇన్ టచ్ విత్ ద రిలేటివ్స్. సో అరౌండ్ 40-45 మెంబర్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్. లెట్స్ సీ, వన్ ఈజ్ సర్వైవర్ ఆల్సో. యాక్చువల్లీ టోటల్ 49 మెంబర్స్ ఉన్నారు బస్లో. ఇద్దరు డ్రైవర్స్ ఉన్నారు. అండ్ అదర్ దెన్ దాట్ వన్ పర్సన్ ఫ్రమ్ దుబాయ్, he might be Indian అనేది సస్పెక్ట్ చేస్తున్నారు. సో ఐ మీన్ దే ఆర్ వెరిఫైయింగ్ ద మిషన్స్ ఇన్ జియాద్. దే ఆర్ వెరిఫైయింగ్ ద ప్యాసెంజర్ డీటెయిల్స్ అండ్ దే విల్ కమ్యూనికేట్ అస్ షార్ట్లీ. సార్, ఈ హజ్ యాత్రకు ఎప్పుడు బయలుదేరారు అనేది ఏమైనా ఐడెంటిఫికేట్ చేశారు? ఎప్పుడు హైదరాబాద్ నుంచి సౌదీ బయలుదేరి వెళ్ళారు? ఆ ఇన్ఫర్మేషన్ కూడా అంతా ఇప్పుడు గ్యాదర్ చేసేసి అనలైజ్ చేస్తున్నాము. అండ్ వీ విల్ నౌ ద ఫస్ట్ ఫోకస్, ద ఇమీడియట్ ఫోకస్ ఇస్ ఇన్ టు see that what best can be done in this situation to I mean give whatever possible relief to the relatives and the family members, because honorable CM has expressed condolences and it is very unfortunate. So we are in that shocking situation. We are trying to see what best can be done. ME తో కొలాబరేట్ చేసేసి మా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఎఫర్ట్స్ కూడా పెడుతున్నాం. మొత్తంగా చూసుకుంటే సౌదీలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదం పైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇటు భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ కూడా ట్వీట్ చేస్తూ అక్కడున్న రాయబార కార్యాలయంతో కానీ ఇతర సిబ్బంది ఎవరైతే ఉన్నారో భారతదేశానికి సంబంధించిన అధికారులు కూడా అక్కడ ఉన్నారు కాబట్టి వారందరితో కోఆర్డినేట్ చేసుకుని ఎంతమంది చనిపోయారు, వీలైనంత త్వరగా అక్కడ నుంచి మృతదేహాలను ఇక్కడికి తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నాము. ఈ ప్రమాదం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నట్లు కూడా విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ చెప్తున్నారు. ఇక్కడ ఢిల్లీలో ఉన్న తెలంగాణ కోఆర్డినేషన్ సెక్రటరీ గౌరవ్ కూడా ఎప్పటికప్పుడు విదేశాంగ శాఖ కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతూ అక్కడున్న వివరాలన్నీ కూడా తెలుసుకుంటున్నారు. అక్కడున్న భారత్కు సంబంధించిన కొంతమంది అధికారులు కూడా అక్కడ ఉన్న నేపథ్యంలో అసలు ఆ ప్రమాదం ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఎంతమంది తెలంగాణకు సంబంధించిన హజ్ యాత్రికులు ఉన్నారు అనే కోణంలో కూడా గౌరవ్ ఎప్పుడు నిరంతరం వారితో మాట్లాడుతూ ఉన్నారు. కెమెరామెన్ కన్నయ్య కుమార్తో శివ బిగ్ టీవీ, న్యూఢిల్లీ.